నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. 79 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇవాళ మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఒక నీట్ ఎగ్జామ్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయలేకపోతున్నాం. ఇది వాస్తవమా కాదా? సాంకేతికంగా దేశము ఎంతో అభివృద్ధి చెందినా గానీ ఇప్పటికీ 20 లక్షల మంది రాస్తున్న ఈ ఎగ్జామ్ ని ఇంకా ఎందుకు పేపర్ పెన్ బేస్డ్ మోడల్లోనే మనం కండక్ట్ చేస్తున్నాం? ఎందుకు దీన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కి కన్వర్ట్ చేయలేకపోతున్నాం? ఎందుకు మనం సిబిటి మోడల్లో ఎట్లయితే జేడబ్ల్యూని సిబిటి మోడల్లో, బ్యాంకింగ్ ఎగ్జామ్ ని సిబిటి మోడల్లో చేస్తున్నాం కదా, మరి ఎందుకు నీట్ పై ఆ చిన్న చూపు? నీట్ ఎగ్జామ్ రాసే పిల్లలు మన పిల్లలు కాదా? వాళ్ళు పడే కష్టము మనకు తెలియదా? వాళ్ళు అలా ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఎంతో మనోవేదన గురవుతున్నారు. మరి దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఎందుకు ఇంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి దేశం ఎక్కడికో ముందుకు వెళ్తూ ఉంటే వేరే దేశాలన్నీ ఎగ్జామ్స్ అన్ని కంప్యూటర్ బేస్డ్ మోడల్లోనే కండక్ట్ చేస్తుంటే ఇంకెందుకు మనము వెనకబడిపోయి ఉన్నామన్నది $1 మిలియన్ ప్రశ్న. సో నా డిమాండ్ వచ్చేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు నిద్ర లేవాలి. పేపర్ బేస్డ్ మోడల్ నుంచి కంప్యూటర్ బేస్డ్ మోడల్ కి షిఫ్ట్ చేయాలన్నదే నా ప్రధానమైన డిమాండ్. సో మీరు అడగొచ్చు, ఎట్లా సాధ్యం అవుతుంది? కంప్యూటర్ బేస్డ్ మోడల్ అంటే 20 లక్షల మందికి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు అని చెప్పి మీరు అడగవచ్చు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్, క్వైట్ పాసిబుల్. ఎందుకు పాసిబుల్ కాదండి? కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ మోడల్ ఎందుకు పాసిబుల్ కాదు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకు ఇప్పటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం లేదన్నది నా ప్రశ్న. మనం అనుకుంటే చేయలేమా? ఎందుకు చేయలేము? ఇవాళ చంద్రమండలానికి మనం శాటిలైట్ పంపగలిగిన వాళ్ళము ఒక 20 లక్షల మంది ఎగ్జామ్ రాస్తుంటే దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కి తీసుకురావచ్చు. కానీ మనకు దానిపై శ్రద్ధ లేకపోవడం, దానిపై ప్రయారిటైజేషన్ లేకపోవడమే ప్రధానమైన కారణం అని మనం గ్రహించాలి. ఎందుకంటే పేపర్ బేస్డ్ మోడల్లో వెళ్తే ఎప్పుడు కూడా పేపర్ ఎక్కడో ప్రింట్ అవుతుంది, డెఫినెట్ గా అది ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్ సెంటర్ కి వెళ్తుంది. ఈ క్రమంలో లీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకు తెలియని విషయం కాదు. హ్యూమన్ టెండెన్సీని మనం కంట్రోల్ చేయలేము. ద లస్ట్ టు ద మనీని మనం కంట్రోల్ చేయలేము. ఒక డిసిప్లిన్ ఆఫ్ ద ఎంప్లాయీని మనం కంట్రోల్ చేయలేము. మనం కంట్రోల్ చేయగలిగింది దీన్ని డిజిటలైజ్ చేయడము, ఎన్క్రిప్ట్ చేయడము, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కి పిల్లల ద్వారా ఎగ్జామ్ ని క్లియర్ చేపియడం. కాబట్టి మీరు అడగవచ్చు, మరి దానికి చాలా ఖర్చు అవుతుంది కదా అని. ఏం ఖర్చు కాదండి, నేను నెంబర్స్ చెప్తాను, మీరు క్లియర్ గా చూడండి. మనకు కావాల్సింది ఎంత? 20 లక్షల మంది రాస్తున్నారు అంటే మనకు కావాల్సిన కంప్యూటర్లు ఎంత? 10 లక్షల కంప్యూటర్లు ఉంటే సరిపోతుంది. అంటే రోజుకు 2 సెషన్స్ పెట్టుకున్నా గానీ ఒక రోజు ఒక సెషన్ లో 10 లక్షల మంది, ఇంకో సెషన్ లో 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తారు. 10 లక్షల కంప్యూటర్లు మనము సెటప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? అప్రాక్సిమేట్ గా గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఒక సిస్టమ్ 10,000లో వస్తుంది. అంటే ఎంత? 10 లక్షల మంది ఇంటూ 10,000 అంటే మనకు 1000 కోట్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. అంటే కంప్యూటర్స్ కి ఒక 1000 కోట్లు వేసుకున్నా, ఒక 500 కోట్లు బిల్డింగ్స్ కట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వేసుకున్న ఒక 1500 కోట్లతోటి మనము ఎన్టీఏని అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మనము కంప్లీట్ గా డిజిటలైజ్ చేయొచ్చు. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది నీట్ కే కాదు, దేశంలో జరిగే ప్రతి ఎగ్జామ్ కి వాడుకునేటువంటి అవకాశం వస్తుంది. సో మరి మీరు అడగవచ్చు, ఈ 1500 కోట్లని ఎలా రేజ్ చేయాలి అని చెప్పి. అది పెద్ద సమస్య. మనం ప్రభుత్వం అనుకుంటే మన దగ్గర 800 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 800 మెడికల్ కాలేజ్ నుంచి ప్రతి మెడికల్ కాలేజ్ నుంచి మీరు 2 కోట్లు తీసుకున్న 1600 కోట్ల బడ్జెట్ రేజ్ అవుతుంది. 1600 కోట్లతోటి 10 లక్షల కంప్యూటర్లతోటి ఒక డిజిటలైజ్డ్ ఎగ్జామ్ సెంటర్స్ ని మనం తయారు చేసుకోగలుగుతాం. తద్వారా భవిష్యత్తులో ఈ పేపర్ లీకేజ్ ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా నిద్ర లేవాలి. దయచేసి పిల్లల భవిష్యత్తుతో మీరు ఆడుకోవద్దు. పిల్లలు ఎంతో నిజాయితీతో కష్టపడి ఎగ్జామ్ రాస్తున్నారు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక హానెస్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు పిల్లల యొక్క జీవితాలతో ఆడుకోకండి. ఇవాళ ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు రేపు చనిపోతే దానికి మీరే బాధ్యులు అవుతారు. కాబట్టి ఇప్పటికే అమెరికాలో, చైనాలో అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్యూటర్ బేస్డ్ కి షిఫ్ట్ అయిపోయాయి. బట్ భారతదేశం మాత్రం ఇంకా షిఫ్ట్ కావట్లేదు. కాబట్టి ఇవాళ మనము 5 ట్రిలియన్ ఎకానమీ నుంచి 20 ట్రిలియన్ ఎకానమీకి వెళ్తామని గోల్స్ పెట్టుకోవడం కాదు. ఆ గోల్స్ కి రీచ్ అయ్యే క్రమంలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు నిద్ర లేస్తారని, మీరు విద్యార్థులకు కావాల్సిన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రధానంగా మేము కోరుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే దీన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చూడండి. ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం. ప్రభుత్వం దీన్ని చేసేంత వరకు మనం పోరాటం చేద్దాం. జై హింద్.